వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. మనం ఇప్పుడు సాంఖ్యయోగంలో ఉన్నామండి. సాంఖ్యయోగం ఇప్పుడు మనం 50వ శ్లోకంలో ఉన్నాము. సో ఇప్పటి వరకు మనం సాంఖ్యయోగంలో ఏం చెప్పుకున్నాము అంటే ఆత్మజ్ఞానం చెప్పుకున్నాము. తర్వాత కర్మయోగం గురించి చెప్పుకున్నాము. ఆ కర్మయోగంలోనే ఇంకా ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇంకా స్థితప్రజ్ఞుడి గురించి మనకి వస్తాయండి. సో లాస్ట్ 2 శ్లోకాస్ ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాము. 50ది ఒక్కసారి అట్లా స్పృశించుకొని నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాము. 50th శ్లోకము. బుద్ధియుక్తో జహాతిహ ఉభయే సుకృత దుష్కృతే తస్మాద్యుధ్యాయ యుజ్యస్వ సర్వయోగః కర్మ కౌశలం. ఒక్కసారి మళ్ళీ చదువుతాను. బుద్ధియుక్తా జహాతిహ ఉభయే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇక్కడ బుద్ధియుక్తో జహాతిహ అంటే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే సమబుద్ధి కలవాడు పాపపుణ్యాలు రెండింటిని ఈ జన్మలోనే తొలగించుకొని ఇక్కడే సమత్వ బుద్ధితో నిష్కామ కర్మను గనక ఆచరించినట్లయితే మన కర్మలన్నీ కౌశలం, కర్మసు కౌశలం అంటే చేసే పనిని కౌశలంగా అంటే నేర్పరితనంతో మనం గనక చేయగలిగితే మనము ఇక్కడే యోగంని పొందుతాము అన్నట్టు మనకి ఈ శ్లోకంలో చెప్పారు. అదే సమత్వ బుద్ధితో మనము పాపపుణ్యాలు రెండింటిని సమానంగా చూసుకొని మనం చేసే కర్మల్లో గనక ఆ ప్రతిదీ ఎలా సమదుఃఖం మనకి చాలా సార్లు చెప్పారు కదండి. సమదుఃఖం దుఃఖంలోని అండ్ సుఖంలోని సమానంగా ఉండాలి అని చెప్పి అండ్ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని చెప్పారు. సో అట్లా అన్నిట్లోని సమానంగా సమాన బుద్ధితో గనక మనము నిలవగలిగి చేయగలిగి అండ్ త్రైగుణ్య విషయ వేద 3 గుణాలను వదిలేసి మనము మన బుద్ధిని ఆత్మని ఒకే దాంట్లో స్థిరం చేస్తే నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారనమాట సేమ్ ఇదే. సో మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం కాబట్టి. సో దేనికైనా కూడా ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరము. మనం ఎక్కడికి తీసుకెళ్ళినా ఇప్పుడు మనకి ఎటువైపు తీసుకెళ్ళినా మళ్ళా దీంట్లోకి ఎలా రావాలి అనేది ఆయన చెప్తూ ఉంటారనమాట. సో యోగం అంటే మనం చేసే కర్మల యందు నేర్పరితనాన్ని యోగం అంటారు. సో అంటే ఆయన ఏం భయపడుతున్నారంటే మీకు కర్మలు చెయ్యొద్దు అన్నానని చెప్పి మానేస్తారేమో, కర్మలు చేయకుండా ఉండకూడదు, కర్మలు చేసే కర్మలు అంటే దానివల్ల నిష్కామ కర్మ నిష్కామ కర్మ యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయమని చెప్పారు కదా. అంటే దానివల్ల ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్తూ ఉన్నాను. సో ఆ ఫలితాన్ని ఆశించినప్పుడు కర్మని ఎందుకు చేయాలి అని అనుకుంటారేమో. కర్మలను మాత్రం వదలకూడదు, మళ్ళా ఆ చేసే కర్మల్ని నేర్పరితనంతో చేయాలి అనేది ఆయన మళ్ళా మనకి చెప్తున్నారు అనమాట. 51. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తా పదం గచ్చంత్యనామయం. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకవంతులు, మనీషిణః అంటే ప్రజ్ఞ కలిగిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ మనము తీసుకోవాలండి. సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మ మనం ఎప్పుడు ఈక్వల్ గా మనం ఏదైనా ఈక్వల్ గా చూసే వాళ్ళం అన్నమాట. సమత్వ బుద్ధితో కలిగిన వివేకవంతులు మాత్రమే ఫలాన్ని త్యజించి
ఫలాన్ని త్యజించి నిష్కామ కర్మయోగం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే జనన మరణ రూపంలో ఉండే అన్ని బంధాలు కూడా విడిపోతాయి. అంటే ఆ జనన మరణ చక్రంలో నుంచి నువ్వు బయటకు వస్తావు. సో ఆ చక్రంలో చిక్కుకొని నువ్వు ఉండిపోయావు. సో ఆ చక్రాన్ని నుంచి నువ్వు బయటకు రావాలి అని అంటే నిష్కామ కర్మ యోగాన్ని చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఈ ఈ ఇది ఈ ఇక్కడ అంటే అక్కడి నుంచి విడిపోవడమే కాదు, మనం ఎక్కడికి వెళ్తాం అనేది కూడా ముఖ్యం కదా. ఇప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్న వాడు ఆ బయటికి వెళ్ళిపోతావరా నువ్వు రేపటి నుంచి అని అంటే వాడు పాపం ఏడుస్తాడంట. ఎందుకు అని అంటే ఆ ఆ, బయట నాకు ఇలా ఎవరు టైంకి పిలిచి తిండి పెడతారు, నాకెవరు లేరు అని చెప్పి. సో మనం అక్కడి నుంచి విడిపోవడమే కాదు, ఎక్కడికి వెళ్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మనము దుఃఖరహితమైన మోక్షానికి మనం చేరుకుంటాం అనమాట. గత్యంత అనామయం అంటే మనము ఆ అనామయం అనే స్థితికి, అనామయం అంటే దుఃఖరహితమైన స్థితి అన్నమాట. అనామయం అనే స్థితికి మనము జన్మ కర్మ బంధాలనన్నీ విడిచిపెట్టి ఆ స్థితికి చేరుకుంటావు. అండ్ నిష్కామ కర్మ కదా, సో ఆ ఆ, దీనికి ఫలితం ఉండదు కదా అని అని అనుకుంటారేమో. దీనికి ఫలితం ఉంటుంది, మీరు ఫలితం ఆశించద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఫలితం ఆశించద్దు, ఆ, ఫలితం ఉంటుంది అన్నప్పుడు ఇది సకామ కర్మ అయిపోతుంది కదా. ప్రతి దానికి ఫలితం ఉంటుంది. సో దీనికి కూడా ఫలితం ఉంటది అని అంటున్నారు. సో అది సకామ కర్మ అయిపోతుంది, మళ్ళా జన్మల్లో పడిపోతాం కదా అని కూడా మనకి డౌట్ రావచ్చు. కానీ ఆయన అక్కడ ఏమంటున్నారు అంటే ఆ నువ్వు ఇప్పుడు ఆ ఇప్పుడు గోపికలు ఉన్నారు, గోపికలు కృష్ణుడి యొక్క సాన్నిధ్యం చేరడం కోసం అని చెప్పి ఆ ఆ, వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. అందువలన వాళ్ళకి అదేమి అంటుకోదు. అంటే అన్ని కర్మలని అన్ని బంధాలను కాల్చేసేదే ఈ యొక్క ఆ నిష్కామ కర్మయోగం. అండ్ ఈ ఈ అనామయం అనే స్థితి అన్నమాట. అంటే మోక్షం అనే స్థితి అనేది అన్ని కోరికలకి మించినది. సో ఈ ఈ యొక్క ఆమ్, ఆ దీనికి నువ్వు సారీ ఆ దీన్ని నువ్వు నిష్కామ కర్మయోగాన్ని అలవాటు చేసుకో అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రజ్ఞ మనీషిణ అంటే ప్రజ్ఞ అనమాట. బుద్ధి ప్రజ్ఞ కలవాడే కర్మబంధాలను త్యజిస్తాడనమాట. ఆ ప్రజ్ఞని నువ్వు కలిగి ఉండు. దీన్ని బట్టి కర్మలను ఆచరించినప్పుడు పూర్వం వివేకం పూర్వ వివేకం అన్నమాట. ఏదైనా పని చెయ్యాలి అని అంటే ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకో. వివేకం అనేది అత్యావశ్యకం అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక పనిని మనం చేయాలి అంటే దాన్ని పూర్తిగా మనము తెలుసుకొని ఆ కర్మలను చేయాలి. అండ్ ఆ కర్మలు చేసినప్పుడు సకామంగా చేయకూడదు, అండ్ సంఘాన్ని త్యజించి చేయాలన్నమాట. అదే సకామంగా చేయకూడదంటే నిష్కామంగా, అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయాలి, సంఘాన్ని త్యజించి చేయాలన్నమాట. అలాంటి ప్రజ్ఞాశీలుడు మాత్రమే, కర్మ రహస్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ఈ ఎప్పుడు అనామయం అనే యొక్క స్థితిని పొందగలుగుతాడు. సో మనం ఏ కర్మలు చేసినా, ఏ పనులు, కర్మలు అంటే పనులు, ఏ పనులు చేసినా మన నిత్య జీవితంలో మనము ఆ యొక్క ఆ సంఘాన్ని ఫస్ట్ అటాచ్మెంట్ అనేది వదిలేసి చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ నిష్కామ కర్మ ద్వారా ఫస్ట్ మనకి వచ్చేది చిత్తశుద్ధి అండి. చిత్తశుద్ధి వస్తుంది అనమాట నిష్కామ కర్మ ద్వారా. అంటే మళ్ళీ చిత్తశుద్ధి వస్తుందా అని చెప్పి నిష్కామ కర్మ చేయకూడదు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఆ, ఒక పూసలు మనం చేస్తాం కదండి. ఆ ఆ అదే మనము 108 పూసలు ఉండి చేస్తాం కదా. సో అది ఎప్పుడు వస్తుంది, మేరుపూస ఎప్పుడు వస్తుంది, మేరుపూస ఎప్పుడు వస్తుంది అని మళ్ళా దాని మీద మనం పెట్టకూడదు. అంటే మనం ఒకసారి స్వామికి అర్పించి చేసినప్పుడు మళ్ళా ఆయన చెయ్యి వైపు చూడకూడదు, నాకేటిస్తావు అని చెప్పి. సో ఆ విధంగా పూర్తిగా ఏది చేసినా పూర్తిగా చేయాలి. ఇప్పుడు యజ్ఞంలోని నువ్వు ఒక కర్ర ముక్క వేసినప్పుడు నీకు సగం నాకు సగం అని వేయం కదా, పూర్తిగా వేసేస్తాం కదా. అట్లా పని చేసినప్పుడు కూడా నిష్కామ కర్మని కూడా పూర్తిగా చేయాలి. అండ్ కంప్లీట్ గా చేయాలి. అండ్ అవేర్నెస్ తో చేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. ఈ విషయాన్ని గురించే ఆయన చెప్తూ ఉంటారన్నమాట. అండ్ ఈ నిష్కామ కర్మ ద్వారా ఫస్ట్ అనేది
చిత్త చిత్తం అనేది అంటే మన మనసు అనేది శుద్ధం అవుతుంది అనమాట. మన మనసు శుద్ధమైనప్పుడు మాత్రమే ఆ ఆత్మజ్ఞానం అనేది మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ మన మనసుని శుద్ధం చేసుకోవాలి. ఆ శుద్ధం చేయాలి అని అంటే దానికి నిష్కామ కర్మ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల నీకు జన్మబంధ రహితులవై నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ విధంగా నువ్వు బయట జరిగే అన్ని పనుల మీద అనాసక్తి కలిగి ఉండు. బయట జరిగే కర్మల మీద అనాసక్తిగా ఉండు. సంఘాన్ని త్యజించు అండ్ ఫలాభిలాష లేకుండా చేస్తే అప్పుడు జన్మబంధ వినిర్ముక్తాః అని చెప్పారు కదండి ఇక్కడ. ఈ ప్రపంచంలో ప్రతి వారు బంధాలను అతుక్కొని ఉంటారు. సో అలాంటి బంధాల నుంచి నువ్వు ఈజీగా బయటకు రావాలి. ఈ బయటకి రావాలి అని అంటే నిష్కామ కర్మ ద్వారా అన్నిటినీ త్యజించి సంఘాన్ని త్యజించి ఉండాలన్నమాట. ఆయన స్టార్టింగ్ నుంచి నా వాళ్ళు అని చెప్తూ ఉన్నారు కదా. సో ఈ కర్మలను నిష్కామ కర్మ ద్వారా ఈశ్వరార్పణ బుద్ధి, ఇక్కడ ఈశ్వరార్పణ బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈశ్వర ఆరాధన కోసం ఆయన కోసం అని కూడా అనకూడదటండి. ఈశ్వర అర్పణ బుద్ధి ఆయనకి అర్పించేయాలన్నమాట. అర్పించేసి మళ్ళీ ఆయన చేతి వైపు మనము చూడకూడదు. అలా కలిగినప్పుడు మాత్రమే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్లనే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనీషినః అంటే ప్రజ్ఞ అని కూడా మనకి మీనింగ్ వస్తుంది అనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? నిన్న మనం చూసిన దాంట్లో స్థితప్రజ్ఞత గురించి చూసాం. మనం సమత్వ బుద్ధి అంటే రెండు కష్టాన్ని సుఖాన్ని సమానంగా చూడాలి అని చెప్పి కదా, అంతేనా? అంతే సార్. 50వ శ్లోకంలో సమత్వ బుద్ధి, మనం ఏదైనా కానీ రెండింటిని మనం సమానంగా చూడాలి. కష్టం వచ్చిందని చెప్పి కుంగిపోవటం, సుఖం వచ్చింది అని చెప్పి పొంగిపోవటం, ఈ రెండు చేయకూడదు అనమాట. సుఖం వచ్చినా పుణ్యాల వల్లనే వస్తుంది అనే దాన్ని అవేర్నెస్ ని కలిగి ఉంటారు. మనం ఎరుకతో ఏది చేసిన అయితే మన ప్రతిదీను మనం నాది నేను అని అనుకుంటాము. అప్పుడు మనకి ఆ పాస్యం అనేది వస్తుంది. మనకి బంధం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది నాది, నా వాళ్ళు, నేను లేకపోతే ఎలా దొరుకుతుంది, లేకపోతే నేను ఉంటే ఎలా చేస్తారు, నేనే అన్ని చూడాలి, నేనే అన్ని, ఇది మనం పాశం బంధాన్ని ఏర్పరచుకుంటాం. ఎప్పుడైతే మనం ఇది భగవంతుడికి అర్పించేసామో మనది కాదు అనుకుంటామో అప్పుడు మనం ఈ భవబంధాల్లో నుంచి మనం మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తాం. అందుకని సుఖం వచ్చినా కృష్ణార్పణం, కష్టం వచ్చినా కృష్ణార్పణం. మనకిప్పుడు రామదాసులో కానీ లేకపోతే వీళ్ళందరికీ తుకారం, ఈ మన కవులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కారాగారంలో పెట్టి వాళ్ళని దెబ్బలు కొట్టినా కూడా వాళ్ళు కృష్ణార్పణం అనుకుంటే ఆయనే తగిలినాయి కానీ వీళ్ళ తగల. మన సినిమాలో చూసిన దాని ప్రకారం అంటే భగవంతుడు మన కష్టాన్ని ఆయనే తీసుకుంటాడు. సుఖాన్ని ఎప్పుడైతే మనం అర్పించేస్తామో మనకి పట్టదు. అందుకని కష్టాన్ని సుఖాన్ని ఏదైనా కానీ పాపం పుణ్యం అనేది ఏముంటుంది? పాపం అనేది పుణ్యం అనేది ఏంటంటే ఒకళ్ళు సహాయం చేస్తే పుణ్యం, ఒకళ్ళు సహాయం చేయకుండా ఇబ్బంది పెడితే పాపం. ఈ రెండింటినీ కూడా మనం ఎప్పుడైతే త్యజిస్తామో, ఇప్పుడు చిన్న పురుగుని చంపినా కూడా పాపమే అవుతుంది. మనకు రోజువారీ కార్యక్రమాల్లో మనం ఎన్నిటినో మనకు తెలియకుండానే చాలా హత్యలు చేస్తుంటాం కదా. చేస్తామంటే దోమలే సార్ ఎగ్జాంపుల్. దోమలు, బొద్దింకలు, లేకపోతే ఇంకోటి బియ్యంలో వచ్చే పురుగులు, లేకపోతే కూరలో వచ్చే ఆకు పురుగులు ఏవో ఉంటాయి కదా. ఇవన్నీ మనకు తెలియకుండా కాలుతో తొక్కో, లేకపోతే చేతితో చంపో, లేకపోతే నీళ్ళలో పెట్టో, రకరకాలుగా వాటిని హింసించేస్తాం మనం. అంటే హింసించకపోతే ఎలాగండి అవన్నీ మళ్ళీ మనకు అనారోగ్యంగా. నేను దాని గురించి చేసేయి, నువ్వు చేసేది కృష్ణార్పణం. శివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు అన్నారు కదా. అంతకని చీమలుగా చంపాలన్నా కూడా శివుడి ఆజ్ఞ ఉండాల్సిందే. ఎప్పుడైతే బాధ లేని, ఏ వికారం లేనటువంటి స్థితికి మనం చేరగలగాలి. అది ఎప్పుడైతే మనము ఏ వికారాలు లేకుండా, ఎప్పుడైతే మనము ప్రతిదీను
ఆయన ఇచ్చింది అనుకుంటే మనం ఏమనుకుంటాం, కష్టం రాగానే దేవుడు నాకు ఒక్కడికే ఎందుకు ఇవ్వాలి ఈ కష్టం, నేను పక్కింటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఎదురింటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కనీసం పోనీ మన వీధులు కాబట్టి వెనక వీధులు కానీ ఇవ్వచ్చు కదా. ఇట్లా మనం మనకే రకరకాలుగా మాత్రం ఎందుకు వస్తుంది అన్నట్టు మనకెందుకే చూస్తాం. వచ్చింది, వాళ్ళకి ఎందుకు రాలేదు. అదేదో సామెత ఉంది, కొడుకు వచ్చి తండ్రితో చెప్తాడు, నాన్న నాన్న మన దూడ చచ్చిపోయింది అంటాడు అనమాట. పక్కన చూసి బాబాయ్ గారి ఇంట్లో కూడా దూడ చచ్చిపోయిందేమో అంట. వీడి దూడ చచ్చిపోయినందుకు బాధ లేదు, అక్కడ చావకపోతే బాధ వస్తుంది అనమాట. అది అందుకని మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనకేంటి మనం ఏంటి, పక్కన వాళ్ళతో పోలికలు మనకు అక్కడ. మనం ఎప్పుడైతే దీన్ని ప్రతిదీ మనం చేసే పని దైవ నిర్ణయంగా ఈ దేవుడు మనకి అలర్ట్ చేస్తాడు, మనం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పేది కానీ, జ్యోతి చెప్పేది కానీ, మీరందరూ వినేది కానీ, ఇదంతా ఆయన లీల. ఆయన చెప్పాడు వింటున్నాం, ఆయన చెప్పాడు చదువుతున్నాం, ఆయన చెప్పాడు చేస్తున్నాం అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో, సుఖం వచ్చినప్పుడు నేను నా గొప్పతనం, కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడని తిట్టవాడు. సుఖం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మనం ఆ, నాకే ఎందుకు ఇచ్చావయ్యా ఇంత సుఖం అని చెప్పి అనుకున్నామా? ఒక అతడు సినిమాలో త్రిష తప్ప నాకు ఒక్కడికి ఎందుకు, నాకు ఒక్కదానికి ఇంత అందం ఇచ్చావయ్యా అని చెప్పి అన్న ఒక డైలాగ్ తప్ప ఇంకెక్కడన్నా మనకి ఈ సుఖం వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం అనుకోం ఇదంతా మన ప్రతిభ ఆ రోజున కూడా నువ్వు అనుకున్నప్పుడు. ఇంతకుముందు కూడా మనం ఒక 2-3 సందర్భాలు చెప్పుకున్నాం. పెద్ద టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు, ఆయన వరల్డ్ #1 ఛాంపియన్. ఆయనకి లాస్ట్లో క్యాన్సర్ వస్తుంది, హాస్పిటల్లో ఉంటాడు. అప్పుడు అయ్యో మీకే ఎందుకు ఈ కష్టం వచ్చిందండి, మీకు రాకూడదు ఈ కష్టం, ఎవరికి శత్రువులకి పరాయి వాళ్ళకి పగవాడికి కూడా రాని కష్టం మీకు వచ్చేసింది అని చెప్పి మనం చెప్తుంటాం కదా. ఆయన అడిగితే ఆయన అన్నాడు, ప్రపంచంలో 600-800 కోట్ల మంది జనాభా ఉన్నారు, అందులో టెన్నిస్ వచ్చిన వాళ్ళు 1 కోటి మంది, 2 కోట్ల మంది, 3 కోట్ల మంది ఉంటారు. అక్కడి నుంచి ఒక గేమ్ ఒక లెవెల్కి వచ్చి చిన్న చిన్న కింద లెవెల్ నుంచి పై లెవెల్ దాకా వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. పై లెవెల్కి వచ్చి గ్రాండ్ స్లామ్ వచ్చిన తర్వాత దాన్ని విన్ అయ్యేది ఎవరో ఒక్కడే ఉంటాడు. ఫ్రెంచ్ ఓపెన్ కానీ గ్రాండ్ స్లామ్ కానీ ఏదైనా కానీ. ఆ ఒక్కడనే నేను ఎందుకు అవ్వాలి అని చెప్పి నేను ఆనాడు అడగలేదు. ఇన్ని కోట్ల మందిలో ఆ ఒక్కడిని నేనే ఎందుకు అవ్వాలని సచిన్ తెందూల్కర్ అన్నాడు, నేను ఒక్కడిని ఎందుకు అవ్వాలి అని చెప్పని. అంటే మనకు అర్థమయ్యే దాంట్లో చెప్పుకోవాలంటే, అప్పుడు నేను అననప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చిందని ఎందుకు అనాలి మనం? అనకూడదు. ఆ రోజున అనకూడదు, ఈ రోజున అనకూడదు. అది చేసే పని ఏదైతే ఉందో ఆ పని, ఇది దైవ నిర్ణయం, ఇది నాకు ఇచ్చాడు నేను చేస్తున్నాను వదిలేసి ఆయనకి ఫలితాన్ని. ఎప్పుడైతే చేసే పనిని నువ్వు ఆ ఆ నిర్దిష్టంగా పూర్తి జ్ఞానంతో పూర్తి ఫోకస్తో నీకున్న నేర్పరితనం అంతా చూపించి చేసి కృష్ణార్పణం అన్నప్పుడు ఇది కూడా అలాగే అవుతుంది. అప్పుడు మనం నిష్కామ కర్మ, ఎప్పుడైతే మనం ఇది నాది కాదు అనుకున్నప్పుడు ఇంకా మనకేముంది ఫీలింగ్? మనకేం ఫీలింగ్ ఉండదు కదా. అది నిష్కామ కర్మకి వెళ్తాం. నిష్కామ కర్మకు వచ్చినప్పుడు మనకేమవుతుంది? ఈ భావబంధాలన్నీ తొలగిపోతాయి. భావబంధాలన్నీ తొలగినప్పుడు చిత్తశుద్ధి వస్తుంది. ఇక మనసుకేం పట్టదు, ఏం అంటదు, చిత్తశుద్ధి వస్తుంది. అట్లా మనం స్టెప్ ఆత్మజ్ఞానం దగ్గర నుంచి ఒక్కొక్క అడుగుని మన అటువైపు తీసుకెళ్తున్నాడు. అది మనం ఈ నిర్లిప్తత అనేది ఉండకూడదు. చేసే పని ఉత్సాహంగా సంతోషంగా చెయ్యి, కానీ నాది కాదు అనుకుంచి ఫలితం నాకు అక్కర్లేదు ఆయన దీని గురించి. మొత్తం అన్నిటిలోని ఏది చెప్తారంటే నువ్వు ఆ, ఏ పని చేసినా కంప్లీట్ గా చెయ్యి, పర్ఫెక్ట్ గా చెయ్యి, ఏది దాని నుంచి ఆశించకుండా చెయ్యి. ఈ అది మూడు విషయాల గురించే చెప్తారనమాట. ఈ మూడు ఉమ్, విషయాలు మనం కనుక కరెక్ట్ గా చేయగలిగితే అప్పుడు నీకు ఆ చిత్తశుద్ధి అనేది వస్తుంది. ఆత్మజ్ఞానం అనేది వస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఆ, అనమాట. నేను ఇంత ముందు కూడా చెప్పాను. నేను మా కజిన్ సింపుల్ గా. వచ్చారు యుఎస్ నుంచి ఒకసారి. వచ్చినప్పుడు అందరం కూర్చొని కిచెన్లో ఉన్నాం, అందరం కిచెన్లోనే ఉన్నాం. ఆయన ఆమ్లెట్ వేస్తా ఉన్నారు. ఆయన అంటే కొంచెం మా అందరికీ సెలబ్రిటీ లాగా అనమాట ఆయన. అప్పట్లో ఆ రోజుల్లో కృష్ణా జిల్లా మొత్తం మీద బహుశా అమెరికా పోయిన వాళ్ళలో ఆయన 2-3 వాడు ఉంటారు. మా ఏరియాలో ఒక్కడే, మా తాలూకా వరకు అట్లీస్ట్. అందుకని ఒక సెలబ్రిటీ ఫీలింగ్ ఉండేది.
ఆయన ఆమ్లెట్ వేస్తా ఉన్నారు, అందరం తింటా ఉన్నాం. మీరు తినడం నేను వేస్తాను అన్నారు. సరే అయిపోయింది. సరే లాస్ట్లో వస్తే నేను వేస్తాను బావా నువ్వు కూర్చో అని చెప్పి ఆయన కూర్చోబెట్టి నేను వేసాను. వేసి తిప్పేటప్పుడు ఏమైంది, కొద్దిగా కట్ అయింది. చూశాడు ఆయన, అయ్యయ్యో కట్ అయిపోయింది అని. అది యాక్చువల్గా అది మెంట్ ఫర్ పని వాళ్ళకి అనమాట. ఆ లాస్ట్ ఆమ్లెట్ వేసేసి పని వాళ్ళకి ఇచ్చేసేస్తే ఇంకా వాళ్ళు తీసుకుని ఏం తీసుకుని వెళ్ళిపోతారు. అది కట్ అయింది, దానికి ఆయన ఫీల్ అయిపోయాడు. అది కట్ అయింది, పాపం వాళ్ళకి ఇచ్చేది మనం అని చెప్పి మనమైతే అయితే తీసి పక్కన పెట్టేసేసి పర్వాలేదులే బాబా ఏమైంది. చేసే పని మన కోసం అయితే మనం ఎలా చేసుకున్నామో పనివాడైనా పెద్దవాడైనా చక్రవర్తి అయినా కూడా నువ్వు అలాగే చేయాలి అని. ఓ అందుకే వీళ్ళందరూ ఇంత పెద్దవాళ్ళు అయ్యారనమాట అనుకున్నాను నేను. అట్లా అది అంటే నేను మనం చేసే పని ఎవరి కోసం అనేది కాదు, దాని ఫలితం ఏంటి అనేది కాదు. మనం చేసే పనులు మన ప్రజ్ఞ అంతా చూపించుకొని చేయండి. అది మనకు ఆ ఫలితాన్ని ఆశించవద్దు అను అలా. సో ఈ ఇందులో చిత్తశుద్ధికి ఇవన్నీ మెట్లు. సార్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అది అయ్యో ఏమి అని అంటే మీరు ఆ చెప్పట్లేదని నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక ఇంట్లోని పెళ్ళి అవుతుందన్నమాట. ఇంటి ఓనర్ అమ్మ వెళ్ళి ఒక మంచి షాప్ కి, ఒక బ్రాండెడ్ షాప్ కి వెళ్ళి అడుగుతుందన్నమాట. నాకు ఈ షాప్ లోని అన్నిటికన్నా చీప్ అయిన ఒక ఆ, బట్టలు కావాలి, ఏ, అని నేను మా పని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. సో వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. బ్రాండెడ్ షాప్ లో అన్నిటికన్నా కొంచెం తక్కువ కాస్ట్ ఉండే ఒక జత తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకొక ఆమె వస్తది అదే షాప్ కి, వచ్చి అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్లీ ఉండే బట్టలు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది అనమాట. సో అక్కడ ఆమె వస్తారు, అన్నిటికన్నా కాస్ట్లీగా ఉండే బట్టలు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఆ వచ్చిన ఆవిడ ఎవరు అని అంటే పని మనిషి. పని మనిషి మాత్రము ఆవిడ ఆవిడ థింకింగ్ అనేది చూడండి ఎలా ఉంది అని. అన్నిటికన్నా కాస్ట్లీ బట్టలు ఆ, మా మా అబ్బాయి, అదే నేను పనిచేసే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకోవాలి అనే ఆ థింకింగ్ బట్టి, అంటే బుద్ధి అనేది అక్కడ ఎట్లా వర్క్ అవుతుంది. అది అంటే నువ్వు నువ్వు చేసుకున్నా అండ్ వాళ్ళకి చేసినా కూడా సేమ్ ఇప్పుడు చెయ్యాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పాలి అనుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడు మనం అయితే ఒక గ్లాస్ లో తాగుతాము, వాళ్ళకి టీ ఇచ్చినప్పుడు వేరే గ్లాస్ లో ఇస్తాము. అట్లా కాకుండా ఈక్వల్ గా మనం గనక అందరినీ, అంటే నువ్వు ఇంటికి వచ్చే గెస్ట్ ని ఎట్లా ట్రీట్ చేస్తావో, నీ ఇంటికి వచ్చే నీకు హెల్ప్ చేసే మా పని మనిషిని కూడా నువ్వు అట్లే ట్రీట్ చేయాలి. సో అప్పుడే నీకు ఈక్వలిజం అనేది అప్లై అవుతుంది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. హేమాలిని గురించి చెప్తారు. హేమాలిని తెలుసు కదా, హేమమాలిని ఉమ్, సినిమా యాక్ట్రెస్, ఉమ్, ఆ రోజుల్లో డ్రీమ్ గర్ల్. అవును. ఆ గురించి చెప్తారనమాట. వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచేదంటే ఆ మాత్రం బంగారం పళ్ళెంలో పెట్టుకునేది, మిగిలిన వాళ్ళందరికీ వెండి పళ్ళెంలో పెట్టేదంట. ఆ పళ్ళెం అది ఆ పళ్ళెంలోనే తింటుంది. అట్లాగే జయలలిత గురించి, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ సోఫా తీసుకెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ సోఫా అయినా తీసు సరే కూర్చుని ఆ, కుర్చీ ఉంటుంది, ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ కుర్చీ ఆమెతో పాటు రావాలి. ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నా సరే ఈమె కుర్చీ సెపరేట్గా అక్కడ వేస్తారు, ఆయన వేసిన కుర్చీలో కూర్చోదు. అది వాళ్ళకి ఏదైనా నమ్మకం ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇదనమాట. అలా కాదు, అలా కాకుండా నువ్వు నువ్వు ఇస్త్రాకులు పెట్టుకుంటే అందరికి ఇస్త్రాకులు పెట్టు, నువ్వు బంగారం పళ్ళెలు పెట్టుకుంటే అందరికి బంగారం పళ్ళెలు పెట్టు. యా, కంటిన్యూ. 52 శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యథాతే మోహకలిలం. ఇక్కడ ఆయన ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, ఆ నీ బుద్ధి అజ్ఞానం అనే మాలిన్యాన్ని ఎప్పుడైతే దాటుతుందో, అజ్ఞానం అనే మాలిన్యాన్ని దాటి ఎప్పుడైతే పరిశుద్ధమవుతుందో, అప్పుడే నువ్వు ఆ ఆ, అంటే ఇక్కడ తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అంటే విన్న దాని గురించి, ఆల్రెడీ నువ్వు విన్న దాని గురించి అండ్ నువ్వు వినబోతున్న దాని గురించి, రెండిటి గురించి కూడా నువ్వు విరక్తిని కలిగి ఉండు అని చెప్పి చెప్తున్నారు అనమాట.
ఇక్కడ మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే మనము ఇక్కడ మోహం అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తారనమాట. సో మనం ఈ మోహాన్ని మాత్రం దాటగలిగితే, ఈ మోహాన్ని మాత్రం, మోహం అనేది ఒక మాయ అన్నమాట. ఈ మోహాన్ని మాత్రం మనం దాటగలిగితే, మోహాన్ని దాటి వెళ్ళగలిగితే మనకి ఈ అజ్ఞానం అనేది పోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ మోహాన్ని ఇక్కడ మాయ అని అయినా అనుకోవచ్చు, అండ్ ప్రకృతి అనైనా కూడా అనుకోవచ్చు అనమాట. సో మనము ఎప్పుడు కూడా ఈ మోహాన్ని దాటి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఈ అజ్ఞానం అనే మాలిన్యాన్ని నుంచి మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఈ అజ్ఞానాన్ని నువ్వు దాటాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ మోహం అని వచ్చేసరికి మనకి ఏమి అనంటే ఇక్కడ నిర్వేదం అంటే ఇంకొక వర్డ్ వచ్చి ఇక్కడ మనకి రెండు వర్డ్స్ మనకి కొత్త వర్డ్స్ అండి. మోహం అనేది ఒక వర్డ్ అండ్ నిర్వేదం అని అంటే ఇక్కడ మనకి వైరాగ్యం అని అర్థం అనమాట. ఈ మోహాన్ని ఎప్పుడైతే నువ్వు దాటుతావో అప్పుడు నీకు వైరాగ్యం వస్తుందన్నమాట. సో నీకు ఆసక్తి కలిగిన విషయాల్లోని ఇప్పుడు అన్నిట్లోని ఇప్పుడు మనకి చాలా ఎక్కువ ఇష్టం ఉండే విషయాల్లోనే మోహం ఉంటది కదండి. మామూలుగా మోహం అంటే దాని గురించి ఆత్రం అనమాట. ఎలా ఉంటది ఏమి దాన్ని ఇప్పుడు ఏదైనా తినే వస్తువు ఉందంటే తినేయాలి అని ఒక ఆత్రము. అదే ఒక చీర అట్లా అనుకోండి. దాని మీద మనసు ఉండిపోద్ది అనమాట కదా, దాన్ని కట్టేయాలి అని చెప్పి. సో అలా ఆ యొక్క మోహాన్ని నువ్వు గనక దాటగలిగితే అప్పుడే నీకు వైరాగ్యం వస్తుంది. సో నువ్వు ఆ మోహాన్ని తెలుసుకొని దాటాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఆసక్తి కలిగిన విషయాల్లో దోషాలను తెలుసుకోగలిగితే అప్పుడు నువ్వు ఆ మోహాన్ని అనేది దాటుతావు అని చెప్పి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనకి చాలా ఇష్టమైన పాయసం ఉందన్నమాట. సో ఆ పాయసాన్ని కుక్క ముట్టుకుంది వచ్చి. సో దాని కలర్ పోలేదు, దాని యొక్క సువాసన పోలేదు, దాని టేస్ట్ కూడా పోలేదు. అది అలాగే ఉంది. కానీ దాన్ని వచ్చి కుక్క ముట్టుకునింది. సో అప్పుడు మనం తింటామా? తినము. మనము స్నానం చేసి వచ్చేసరికి చెప్తారనమాట, ఇది కుక్క ముట్టుకునింది అని చెప్పి. అప్పుడు మనం ఎంత సువాసన వచ్చినా కూడా తినం కదా. సో అలాగా మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ మోహం, ఇష్టమైనటువంటి వస్తువుల పైన ఆ మోహం ఉన్నా కూడా దాని వలన వచ్చే ఆ అంటే దాని వలన వచ్చే నష్టాలు తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలేయాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏ నష్టం జరుగుతుందో ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. సో ఏదైనా ఒక విషయం కావాలి అని అంటే నువ్వు ఇప్పుడు దాని వలన ఏమి రైటా రాంగా అనే జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండి నువ్వు దాన్ని విడిచిపెట్టగలిగి ఉండగలిగితే అప్పుడు నీకు అది వైరాగ్యం అన్నట్టు అర్థం అనమాట. ఈ వైరాగ్యం కూడా మళ్ళా రెండు రకాలుగా వస్తుంది అనమాట. ఒకటి పూర్తిగా ఎక్కువ అనుభవించేస్తే, ఏదైనా ఒక విషయాన్ని గనక ఇప్పుడు మన ఎంగేజ్ లోనే చాలా మంది చాలా మాక్సిమం పీక్ వెళ్ళిపోతారు అనమాట. మాక్సిమం పీక్ వెళ్ళిపోయి అన్ని అనుభవించేసి మళ్ళా వాళ్ళు 30 వచ్చేసరికి మళ్ళీ అంతా కరెక్ట్ అయిపోతారు అనమాట. మొత్తం అన్ని కరెక్ట్ అయిపోయి మళ్ళా పర్ఫెక్ట్ గా మళ్ళా యోగాకి వెళ్తారు. మళ్ళా వీళ్ళ అప్పుడు అలా ఉన్నారు అన్నట్టు ఉంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ హరే కృష్ణలో ఉండే మాక్సిమం పీపుల్, అంటే మాక్సిమం కాదులండి, ఒక 20% పీపుల్ అయినా నేను దాంట్లోకి అంటే హరే కృష్ణలో కూడా చేరిపోతారనమాట. అంతవరకు మా మా ఫ్యామిలీలోనే ఒక ఆయన ఉన్నారనమాట. సో అందుకోసమని నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఆ వైరాగ్యం అనేది పూర్తిగా అనుభవించినప్పుడు వస్తుంది. అండ్ నువ్వు నువ్వు అన్ని నీకుండేది ఒకే ఒక జన్మ. సో ఈ జన్మలోనే అన్ని నువ్వే అనుభవించి తెలుసుకోవాలి అని అంటే ఇంకా మనకి ఇంకేమో మిగలదనమాట. సో బయట వాళ్ళు చెప్పే అనుభవాల నుంచి కూడా నువ్వు స్వీకరించాలి. బయట వాళ్ళు చెప్పే అనుభవాల నుంచి కూడా స్వీకరించి ఆ జ్ఞానాన్ని కలిగి నువ్వు ఎప్పుడైతే ఏమంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ దీన్ని, ఈ మోహాన్ని వదిలేస్తే గనక అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ శ్రోతవ్యస్య శృతస్య చ అంటే ఇక్కడ నువ్వు
అంటే ఇప్పుడు ఒకరొస్తారు, నీకు ఈ కొర్రలు తింటే మంచిది, ఈ స్ప్రౌట్స్ తింటే మంచిది అని చెప్తారు. ఇంకొకరొస్తారు కాకరకాయ జ్యూస్ తాగితే మంచిదంటారు. ఇంకొకరొస్తారు ఈ పువ్వులతో పూజ చేయాలి అని అంటారు. ఇంకొకరొస్తారు అలా మనకి ఈ యూట్యూబు, ఈ ఈ ఇన్‌స్టా వచ్చిన తర్వాత అంటే గురువులు అనేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు గురువయిపోయారనమాట. నువ్వు మొహానికి ఇది పూసుకోవాలి, మొహానికి అది పూసుకోవాలి. సో, ఇంత చిన్నోడు గూడా చెప్పేస్తాడనమాట. వాడు గూడా చెప్పేస్తాడు. వాడు ఒక పేజ్ పెట్టుకొని. సో, ఇలా అన్నిటి నుంచి శ్రోతవ్యస్య శృతస్య చ. అంటే విన్న దాని గురించి, వినబోయే దాని గురించి అన్నిటిని వదిలేసి నా నా యొక్క దానిలో నా యొక్క నా నా దగ్గర నువ్వు నీ ఆత్మని స్థిరం చేయాలి. సో, ఎక్కువ సంఘాన్ని విడిచిపెట్టు అనని. సంఘంలో ఉన్నప్పుడే కదండీ ఇవన్నీ వస్తాయి. సో, మనకి ఇప్పుడు అంటే అందరితో కలవడం తక్కువైపోయింది. కానీ ఈ శ్రోతవ్యస్య శృతస్య చ ఈ 2 మాత్రం చాలా ఎక్కువైపోయింది. సో, అది సంఘాన్ని విడిచిపెట్టాలి అండ్ దీన్ని గూడా విడిచిపెట్టాలి. సో, మనకి ఒకానొక పాయింటొచ్చేసరికి ఎందుకురా బాబు ఇవన్నీ వదిలేసి చక్కగా మన ఇడ్లీ, దోస తింటేనే హాయి. ఇన్ని ఇన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు దీనికిది, దానికిది అని అన్నారు అని చెప్పి మనం ఒక వైరాగ్యం అనేది వస్తదనమాట. సో, ఆ పాయింట్ అనేది నువ్వు ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళకుండా ఇంకొకరి ఎక్స్‌పీరియన్స్‌లో గూడా తెలుసుకో. ఇంకొక ఎక్స్‌పీరియన్స్‌లో గూడా తెలుసుకొని నీ యొక్క జర్నీని నువ్వు కొనసాగించాలి అన్నట్టు చెప్తున్నారనమాట. మోహ కలీలం అన్నప్పుడు ఇక్కడ అజ్ఞానం అనే మురికిని ఎప్పుడైతే మనం వదిలేస్తామో, ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నించి నిష్కామ కర్మ యోగాన్ని ఎప్పుడైతే చేస్తామో, ఆత్మ విచారణ చేసుకొని, అప్పుడే మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఎప్పుడు గూడా ఏది వస్తువు ఏ వస్తువైతే అంటే ఇక్కడ ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది ఎప్పుడు ఉండేది అనేది మనం తెలుసుకొని వివేకంతో మనము ఇక్కడ నువ్వు వివేకంతో యాక్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ మోహ కలీలం అనంటే కాలుష్యం అని అర్థం అనమాట. కాలుష్యం అంటే ఏమి అనంటే ఇక్కడ ఏది ఆహ్, ఏది అజ్ఞానమో అదే కాలుష్యం అనమాట. ఏది సత్యము, ఏది అసత్యమో తెలుసుకొని నీ యొక్క కాలుష్యం అనే మోహం అనమాట. కాలుష్యం అనే మోహాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఇక్కడ జ్ఞానం అనేది తెచ్చుకోవాలి. అజ్ఞానం అనే దాని నుంచి నువ్వు బయటకు రావాలి. దాన్నే కాలుష్యం అని చెప్పి చెప్తున్నారనమాట. ఆహ్, ఇప్పుడు ఇంకా ఏం చెప్పొచ్చు అనంటే దీనికి ఆహ్, వివేకం అనేది నువ్వు ఏ పని చేసినా వివేకం అనేది అప్లై చేస్తే గనక అప్పుడు నువ్వు ఆ అజ్ఞానం నుంచి బయటకొస్తావు అని గూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏమి అంటే శ్రోతవ్యస్య శృతస్య చ. ఎప్పుడు గూడా బయటనే వింటూ, మాటలు చెప్తూ, వింటూ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అలా చేయకుండా నీ యొక్క జ్ఞానాన్ని కూడా ఇక్కడ ఉపయోగించు. అండ్ వాళ్ళు చెప్పారని చెప్పి ఇప్పుడు ఎవరో వస్తారు, ఏదో చెప్తారు. సో, నీకు తెలిసింది గూడా మర్చిపోతావనమాట. వచ్చే ఆ కొంచెం వంట కూడా యూట్యూబ్ చూసి పాడైపోయిందండి అని చెప్పేవాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, అలా కాకుండా నీ యొక్క జ్ఞానాన్ననేది ఇక్కడ అప్లై చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, వాటన్నిటి మీద వైరాగ్యం అనే దాన్ని నువ్వు కలిగి ఉంటే మాత్రమే నువ్వు సంఘాన్ని విడిచిపెడతావు. అండ్ వినవలసిన దాని గురించి గూడా ఇప్పుడు ఎవరో ఆహ్, ఆహ్, ఏంటి జాతకం చెప్తారని చెప్పి అక్కడికెళ్లారు. మొన్న ఏదో మూవీ వచ్చింది గదండీ! జాతకం కోసమని వాడు వెళ్తే ఆహ్, 'సారంగపాణి' అని చెప్పి ఒక మూవీ అన్నమాట. ఆ మూవీలో ఏమి అనంటే వాడు తెలియకుండా పామిస్ట్ దగ్గరికి వెళ్తాడన్నమాట. వాడు చెప్తాడు, "నువ్వు పెళ్లయ్యే లోపల ఒక హత్య చేస్తావు" అని చెప్పి. సో, వాడు పెళ్లిని మీద కాన్సంట్రేట్ చేయకుండా వాడి లైఫ్ హ్యాపీగా ఉంది. దాని మీద కాన్సంట్రేట్ చేయకుండా నేను ఎవరిని హత్య చేస్తాను అని చెప్పి వాడు చాలా ఇదైపోయి వాడు హత్య చేయడానికి ప్లాన్ చేస్తాడన్నమాట. సో, ఎంత అంటే వాడి అజ్ఞానం చూడండి. వాడు ఎంత హ్యాపీగా ఎంత లీడ్ చేస్తున్న ఒక లైఫ్‌ని అనవసరంగా ఒక దాన్ని నమ్మి వాడి లైఫ్‌ని స్పాయిల్ చేసుకున్నాడు. లాస్ట్‌లో తెలుస్తదిలెండి. వాడు నన్ను యెస్ యూజ్ మేడం. చేసుకుంటున్నాడు అని చెప్పి.
సో ఆ మూవీ కూడా చాలా బాగా తీసాడనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ లోని ఎట్లా యాక్ట్ చేస్తామో అందువల్లనే ఆ, ఆ, వాడికి ఒక మర్డరర్ కావాలన్నమాట అట్ లాస్ట్. ఆ మర్డరర్ కోసం వీడిని ఇట్లా కన్వర్ట్ చేస్తాడనమాట. సో వాడక్కడ ఎట్లా యూజ్ అయిపోయాడు. సో నీకు ఆ వివేకం అనేది వాడు కొంచెం అప్లై చేస్తుంటే వివేకం జరగాల్సింది జరుగుతుంది. ఇంకా నా మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అండ్ ఫాదర్ అండ్ మదర్ అందరూ హ్యాపీగా ఉన్నారు. వాడు ఆ ఒక్క వివేకాన్ని కనుక అప్లై చేస్తుంటే హ్యాపీగా అయిపోయి మనకి సినిమాయే వచ్చిండేది కాదు. సో ఎస్ మేడం, ఆ అది ఆ, ఆయన థాట్స్ అనేవి డిస్టర్బ్ చేశాయి లైఫ్. సూపర్ ఉంది ఆ మూవీ, అది నేను చూసాను మేడం. ఇలాంటివి నమ్మడం వల్ల మధ్యలో అనుకున్నాను అసలు యాక్చువల్ గా జాతకాలు అనేటివి మంచిని తప్పుదారి అయితే పట్టియవు కదా, ఆ చిన్న పాయింట్ తెలుసుకుంటే కూడా అతను వెనకకు వచ్చేవాడు అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. శ్రోతవ్యస్య శృతస్య చ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఉండే దాంట్లో సంఘాన్ని త్యజించేయడం కన్నా అంటే బయట ఎక్కువ మనము మొబైల్ తోనే ఎక్కువ ఉంటాం కాబట్టి, సో నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అప్పుడు ఉండే ఒక్క దాంట్లో నిమిషం సంఘం జ్యోతి, త్యజించడం. జ్యోతి ఒక్క నిమిషం, రికార్డింగ్ మళ్ళీ చేస్తా.